హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. నిన్న మంగళవారం రోజు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి రైతు భరోసా నిధుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. వానాకాలం సీజన్ కోసం రైతులకు రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో మీటర్ నొక్కి విడుదల చేయటం జరిగింది. మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి 44,28,000 రైతుల ఖాతాల్లో 2,482.02 కోట్లు వెంటనే జమ చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన 1.5 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను 9 విడతల్లో అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయటం జరిగింది. 9 విడతల్లో అంటే వరుసగా 9 రోజుల్లో 9,000 కోట్లను జమ చేస్తామని వెల్లడించడం జరిగింది. అంటే ఈరోజు 1వ తారీఖు నుంచి దాదాపుగా అన్నీ సక్రమంగా ఉంటే 10వ తారీఖు లోపే అందరి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మొదటి విడతలో 2 ఎకరాల వరకు ఈ రోజు వరకు విడుదల చేయడం జరిగింది. 2 ఎకరాల వరకు నిధులు జమైనటువంటి రైతులు లేదా జమ కానటువంటి రైతులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మిగతా రైతులకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.